నమస్తే. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. సో కిమ్స్ హాస్పిటల్లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, వరుసగా మనం కొన్ని ఎపిసోడ్లు చేస్తూ ఉన్నాం. స్టార్ హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క యాజమాన్యం యొక్క మోసాలు. చాలామంది పాలసీదారులని ఏ విధంగా మోసగిస్తూ ఉన్నారు, పాలసీ తీసుకునేటప్పుడు ఒక రకంగా, పాలసీ తీసుకున్న తర్వాత ఒక రకంగా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్లేట్ ఫిరాయించడం ఇప్పుడు స్టార్ హెల్త్ యాజమాన్యానికి కానీ ఏజెంట్లకు కానీ అలవాటైపోయినటువంటి విషయం. సో తాజాగా ఈరోజు ఆంజనేయులు అన్నటువంటి వ్యక్తి స్టార్ హెల్త్ పాలసీలో 10 లక్షల పాలసీ ఇది. ఆయన తీసుకున్నటువంటి కార్డు స్టార్ హెల్త్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. స్టార్ హెల్త్ ఆ పాలసీలో దాదాపుగా 4 సంవత్సరాల కానించి వాళ్ళ ఇద్దరు భార్యాభర్తల మీద 23,000 ఇప్పుడు 4 సంవత్సరాలుగా కడతా ఉన్నారు. 4 సంవత్సరాలుగా కడతా ఉన్నారు. వీళ్ళకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ ఇది క్యాష్లెస్ మొత్తం అంతా కూడా. వీళ్ళు 10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. 10 లక్షల రూపాయలకు వీళ్ళకి ట్రీట్మెంట్ ఎంత అయినప్పటికీ కూడా ఇది స్టార్ హెల్త్ వాళ్ళు మాత్రమే భరించాలి. వీళ్ళ జేబులోకి వెళ్ళి ₹1 కూడా కట్టని అవసరం లేదు. కానీ ఈరోజు ఏమంటా ఉన్నారు, ఇది క్యాష్లెస్ కాదు అని చెప్పేసి వీళ్ళని తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్కి వచ్చి ఇతను ఈ ఆంజనేయులు మనకు కనబడతా ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి ఆంజనేయులు వచ్చి ఇప్పటికి 4 రోజులు అవుతుంది కిమ్స్ హాస్పిటల్కి వచ్చి. సో ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు అడిగిండ్రు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి రిసెప్షన్లో అడిగిండ్రు, సార్ మీరు పైసలు ఇచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారా, లేకపోయినట్టు ఏమైనా కార్డు ఉందా, హెల్త్ కార్డు ఏమైనా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటిదంటే, మాకు స్టార్ హెల్త్ కార్డు ఉంది. అంటే ఈ హెల్త్ కార్డుని, ఈ యొక్క కార్డుని వాళ్ళు చెక్ చేసుకొని 10 లక్షల వరకు ఉంది కదా మీకు ట్రీట్మెంటు మేము చేస్తాం, ఇది వాళ్ళే స్టార్ హెల్త్ వాళ్ళే భరిస్తారు, ఇది మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళు సజెషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి 4 రోజులు అవుతా ఉన్నది. ఆయన ముక్కు సమస్యతో వచ్చిండు. ముక్కుకు ఆపరేషన్ చేయాలి, చాలా ఆపరేషన్లు చేయాలి, ముక్కుకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఆపరేషన్లు చేయాలి. అది ఎంత అవుతుందో తెలియదు. సో 10 లక్షల లోపు మాత్రం అవుతుంది, ఎందుకంటే అందుకోసమనే యాక్సెప్ట్ చేసింది వీళ్ళంతా. కానీ తీరా చూస్తే ఇప్పుడు మీకు వాళ్ళేమో తిరస్కరణ చేసిండ్రు. వీళ్ళు ఇప్పటికీ 2-3 సార్లు స్టార్ హెల్త్ వాళ్ళని సంప్రదించినట్టయితే ఇది క్యాష్లెస్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు వచ్చేప్పుడు 4 రోజులు అవుతా ఉన్నది. 4 రోజులు అవుతా ఉన్నారు. 4 రోజులకు ఈ రూమ్ కిరాయి చిన్న వీటి అన్నిటికి కలిపి దాదాపుగా 81,000 చిల్లర, 80,000 చిల్లర వాళ్ళు వేసి ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం అంటున్నారు. ఈయన వచ్చిందేమో ఆపరేషన్ చేసుకోవడానికి, ఆపరేషన్ చేసుకోకుండా ఎటు కాకుండా అటు ఆపరేషన్ కాలేదు, ఇటు మిగతా 80,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు ఈయన జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి. మరి ఈ పాలసీలు ఎందుకు? ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ₹1,000 వసూలు చేస్తున్నటువంటి స్టార్ హెల్త్ పాలసీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. పాపం చిన్న పనులు చేసుకున్న ఆటో డ్రైవర్ అటు ఇతను. కేవలం ఈ ఆంజనేయుల సమస్య కాదు, చాలామంది ఇటువంటి బాధితులు చాలామంది ఉన్నారు. వీళ్ళ యొక్క మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పక్కనే కదా ఆఫీస్ ఉంది, ఆఫీస్ దగ్గర ఏదో ఆఫీస్ ఉంది, ఇది ప్యారడైజ్ పక్కన ఏదో ఆఫీస్ ఉంది, ఈ స్టార్ హెల్త్ ఆఫీస్. మనం పోయినట్టయితే వందల సంఖ్యలో కనబడతారు అక్కడ బాధితులు అంతా కూడా. సో మాట్లాడదాం, ఆయనతో నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏంటిది, ఏమైనా దేనికోసం వచ్చినాం హాస్పిటల్కి వచ్చిన తర్వాత కింద రిసెప్షన్ వాళ్ళు ఏమని చెప్పిళ్ళు మీకు? సో ఎందుకోసం 4 రోజులు అవుతా ఉన్నది, ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు కాలేదు? నమస్తే సార్, నా పేరు ఆంజనేయులు. నాకు రీసెంట్లీ 3 days బ్యాక్ ఇంజూరియస్ కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది నోస్లోకి వెళ్ళి. ఇంట్లో వాళ్ళు భయపడి హాస్పిటల్కి లోకల్ డాక్టర్ సంప్రదించగా హాస్పిటల్ జాయిన్ కామని సజెషన్ చేసిర్రు నాకు. ఇక్కడ దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి చూపించుకోనికి రాగా డాక్టర్ సంప్రదించి ఇంజూరియస్ సివిరియస్ ఉంది, బ్లీడింగు ఏ ఎమర్జెన్సీ కింద ఉంది కాబట్టి మీకు క్యాష్ కడతారా కార్డు ఉందంటే, నాకు కార్డు ఉందని సార్ అని చెప్పి కార్డు చూపించిన. కార్డు చూసినాక, సార్ ఇది మీకు వస్తుంది, టెన్షన్ లేదు, సర్జరీ అవుతుంది, అన్ని ట్రీట్మెంట్ చేసి పంపిస్తానని సారు EMR వాడు పంపించి అక్కడ ఎమర్జెన్సీలో 4 hours తర్వాత ఉంచి అబ్జర్వేషన్ చేసి రూమ్ షీట్ చేసి నాకు సర్జరీ ప్రాసెస్ రాసినాక 3 times స్టార్ హెల్త్ వాళ్ళు పాలసీ రిజెక్టెడ్ చేసి క్యాష్లెస్ పాలసీ అని ఇచ్చి ఇప్పుడు క్యాష్ రాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అని అంటున్నారు. నిన్న మా భార్యని నా కొడుకుని కూడా ఆఫీస్కి పంపించిన ప్యారడైస్కి పంపిస్తే అట్లన్నా రాసివ్వండి, మేము పేమెంట్ కట్టినాక మీరు క్యాష్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని రాసివ్వండి, కడతామంటే చెప్పలేం, గ్యారంటీ వేయలేం, అప్పుడు ఆలోచిస్తామంటున్నారు. అక్కడ ఒక మేడం ఉందంటే డాక్టర్ అంటే ఆమె ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ డాక్టర్ సజెషన్ ప్రకారం ఇస్తామంటే మేము అడుగుతున్నాం, ఆ మేడం చదువు ఎక్కడ, చేసిన వృత్తి ఎక్కడ, ఎంత ఎక్స్పీరియన్స్తో ఆ డాక్టర్ని పెట్టుకున్నారు, ఆమె చెప్పిందని మాటలు పట్టుకొని ఎంతమందికి ఇట్లా మోసం చేస్తారు. ఏజెంట్లు చెప్పేటప్పుడు సేల్ టీమ్ లీడర్స్ కానీ ఏజెంట్లు కానీ క్యాష్లెస్, మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో అక్కర వస్తుంది, ఇంటింటికి తిరిగి కూడా చెప్పి కట్టించుకుంటా ఈ 420 దగా పాలసీలను జనాల మధ్య తీసుకుపోయి కట్టించిన తర్వాత ఏజెంట్లు చేతులు తీసడం,
సేల్స్ లీడర్లు టీమ్ లీడర్లు మానించి కాదని వాళ్ళ చేతులు తీయడం, ఆఫీస్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఈ విధంగా జనాలను మోసం చేస్తున్న వాళ్ళ మీద గవర్నమెంట్ కానీ ఇటు పోలీసు వాళ్ళు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా జనాల మధ్యలో వదిలేయడం వల్ల చాలామంది జనాలు బలవుతూ నానా ఇబ్బందులు పడుతూ నానా సఫర్ అవుతూ నేను ఆటో డ్రైవర్ని అండి, రోజుకి నాకు వచ్చేది 1000 రూపాయలు. నేను కుటుంబం నడుపుకోనా, వీళ్ళకి 1000 తెచ్చి కట్టాలా నేను? పాలసీ ఎట్లా ఏ రూపంలో తీసుకున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు ఈ పాలసీ? 4 years నుంచి కడుతున్నానండి. క్యాష్లెస్ పాలసీ. మీకు ఏజ్ బార్ అవుతుందని వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి మీ అబ్బాయికి మీ అమ్మాయికి వస్తుంది, వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి రేపు పొద్దున మీది కాదు, మీ భార్యాభర్తలు తీసుకుంటే అక్కర వస్తుంది క్యాష్లెస్, సమయానికి డబ్బులు ఉంటే ఉండవని చెప్పి మాతో కట్టించుకొని ఈరోజు చిన్న ప్రాబ్లం వస్తే, నోజు ప్రాబ్లం వస్తే ఈరోజు నా ప్రాబ్లం తీరింది లేదు, ఆపరేషన్ అయింది లేదు, ఖాళీ వాళ్ళు చేసిన రిజెక్షన్ వల్ల హాస్పిటల్ అడ్మిషన్ చేసిన వల్ల 80,000 నా జేబు నుంచి కట్టి అవస్థ పడుతూ నానా ఇబ్బంది పడుతూ మళ్ళీ నడి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయిందండి. ఇది నా సమస్య. ఇది నా ఒక్క సమస్య కాదు, జనాల సమస్య సిటీలో చాలా. నిన్న ఆఫీస్కి పోతే 3,300 చిల్లర కేసులు ఉన్నాయని అక్కడ ఉన్న కొంతమంది స్టాఫ్ కానీ వాచ్మెన్లు కానీ ఇంకొంతమంది కానీ పాలసీదారు కలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఎంతమందిని చేస్తూ ఉంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టోటల్ రాజ్యాంగం కానీ మన ప్రభుత్వం కానీ ఇటువంటి వాళ్ళని ఎన్నాళ్ళు వదిలేస్తే ఎంతమంది జనాలు బలి కావాలని గవర్నమెంట్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నేను నామూలకంగా ప్రశ్నిస్తున్నానండి. మీకు ఎంత పాలసీ రావాలి ఇప్పటి వరకు? మీరు 3-4 సంవత్సరాలు అవుతుంది కట్టబట్టి అని చెప్పేసి అంటాను కదా. సో నెలకు ఎంతెంత పాలసీ కట్టారు? మీకు ఎంతవరకు టైం చేసుకునేటువంటి అవకాశం? నెలకు నేను ఫస్ట్ 25,000 కట్టానండి, రెండోసారి 24,000, 23,000, ఈ నెల 22,000. ప్రతి సంవత్సరం 2.5 లక్షలు నాకు బోనస్ ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షల పాలసీ యాజిటివ్ ఉంది. ఎవ్రీ ఇయర్ 2.5 పాలసీ బెనిఫిట్స్ ఇచ్చారు నాకు బోనస్. నా పేరు మీద 17,50,000 టోటల్ పాలసీ ఉంది. దీంట్లోకి వెళ్ళి నాకు అయిన సర్జరీకి పేమెంట్ చేయడానికి నిరాకరిస్తారు. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ప్రాణాలు పోయినాక ఇస్తారా, ప్రాణాలతో ఉన్నప్పుడు ఇస్తారా, మమ్మల్ని బతికనే కట్టించుకుంటారా, లేకపోతే మా దగ్గర తీసుకొని మోసం చేయడానికి కట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు రిజెక్ట్ చేసిన మా పాలసీని అని చెప్పేసి, అంటే మీ కొడుకు కానీ మీ మిస్సెస్ కానీ అక్కడికి వెళ్ళి అడిగిందని చెప్పేసి అంటున్నారు కదా, ఏమని చెప్తున్నారట వాళ్ళ సమాధానం? అసలు ఏం సమాధానం చెప్పట్లేదు. ఇది సివియర్ ఇంజరీస్ కాదు, ఇది బ్లీడింగ్ అవ్వడు పెద్ద ఇష్యూ కాదని ఆ డాక్టర్ చెప్తుందంట. నేను అదే ఆ డాక్టర్ని అడుగుతున్నా, మీరు చేసిన హాస్పిటల్ ఎక్కడమ్మా, ఎన్నాళ్ళు చేసారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చదివిన చదువు కానీ మీరు చేసిన హాస్పిటల్ కానీ మీరు ఎక్కడ వర్క్ చేస్తే దీన్ని సీరియస్గాని రిజెక్ట్ చేస్తున్నారు కదా, మరి మీరు సీరియస్గా ఈ ప్రాబ్లాన్ని మీరైనా దగ్గరికి డాక్టర్ అంటున్నారు కదా, తీసుకెళ్ళి సర్చ్ చేసి మాకు ఇంటికి పంపని చెప్తున్నాను. మీడియా ముఖంగా కూడా అది కూడా కోరుకుంటున్నాను. సీనియర్ సజెషన్ ఆ మేడం మాటలు పట్టుకొని అన్ని రిజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ డాక్టర్ అనే మా ప్రాబ్లం సాల్వ్ చేయని కోరుతున్నాను. ఇప్పుడు ఏంటి మరి మళ్ళీ 80,000 అంటా ఉన్నావు, ఇప్పుడు ఈ చిట్టీలు ఏమో 80,000 కడితేనే మిమ్మల్ని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ అంటారు. ఈ 80,000 ఇక్కడ మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ కూడా కాలేదు కదా? ఎటువంటి ట్రీట్మెంట్ కాలేదు. ఈ 4 రోజులు రూమ్ నుండి చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకున్నందుకు రూమ్ కాస్టు, ఈఆర్ కాస్టు ఇవన్నీ కలిసి 80,000 బిల్లు వచ్చింది. వాళ్ళు ఇప్పుడే పంపించారు. మీరు సర్జరీ సహకరిస్తలేరు కాబట్టి డబ్బులు లేవంటారు కాబట్టి మిగతా బిల్లు కట్టి డిశ్చార్జ్ కావాలి. ఇంతకుముందు ఒక 10 నిమిషాల ముందు మాకు బిల్లు ఇచ్చి ఈ కట్టమని ఇప్పుడు చేతిలో పెట్టారు. అవి కట్టనీకే తర్జన భర్జన పడుతూ ఆలోచిస్తూ తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి ఇంట్లో బంగారం కానీ అది కానీ తాకట్టు పెట్టు నానా ఏడ్చుకుంటూ నేను నా భార్య బాధపడుతూ తలకలు పట్టుకుని కూర్చున్నామండి. దాని గురించే మీడియాను మాకు న్యాయం చేస్తారని తొలి వెలుగు మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఒక పక్కనేమో ట్రీట్మెంట్ కాలేదు, ఎక్కడ ఉన్నటువంటి రోగం అక్కడే ఉన్నది, మీదికి అదనంగా మీకు ఉన్నటువంటి బంగారం ఇంకేదో కుదపెట్టుకుని మళ్ళీ ఇక్కడ నుంచి డిశ్చార్జ్ కావాలి. స్టార్ హెల్త్ నమ్ముకున్నందుకు 80,000 దండా కట్టిపోతున్నామండి. దీన్ని నమ్ముకుని హాస్పిటల్కి వచ్చినందుకు స్టార్ హెల్త్ని ఇంత మంచి పాలసీని నమ్ముకున్నందుకు మేము అప్పులు చేసి 80,000 చేతికెళ్ళి కట్టిపోతున్నామండి. ఇదంతా ఫేక్ అనుకుంటా ఉన్నారు. ఫేకే సార్, లైఫ్ 80,000 కడుతున్న ఫేక్ కాకపోతే పెయిన్ ఉన్నది తెలుస్తుంది సార్, ఫేకా నిజం అనేది. ఇప్పుడు వాళ్ళకి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మేము చెప్పిన నిజమా కాదని అబద్ధిస్తారు. ఇప్పుడు మాకు ఈ సిచ్యువేషన్ 80,000 కడుతున్నాం కాబట్టి ₹1,00,000 ఇట్లా లాస్ అయ్యాను, 80,000 ఇప్పుడు కడుతున్నాం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు కొత్తగా ఈ స్టార్ హెల్త్లో పాలసీ తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇక్కడ బెడ్ మీద ఉండి మీరు ఇటువంటి ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లం అంతా కూడా. సో మీరు ఎక్కువగా మీరు మాట్లాడేటువంటి మాటలు జనాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనిపైన మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? స్టార్ హెల్త్ ఓల్డ్ పాలసీదారులందరికీ నా విజ్ఞప్తి అండి, దయచేసి మీరు సాధ్యమైనంత వరకు
స్టార్ హెల్త్ నుంచి వేరే ఇన్సూరెన్స్కు చేంజ్ అయ్యే అవకాశం ఉందట నిన్న నాకు తెలిసింది. చేంజ్ కాండి. ఈ స్టార్ హెల్త్ ఎన్నాళ్ళున్నా ఎప్పుడున్నా జనాలను మోసం చేసి బతికేదే తప్ప జనాల కోసం పనిచేసేది కాదు. ఉన్న పాలసీదారులందరూ నా తరపు నుంచి విజ్ఞప్తి, నేను చేస్తున్న సఫర్ మీరు చేయకూడదని, మీరు ఇబ్బంది పడకూడదని నా ఒక చిన్న విన్నపం. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వెళ్ళి ఈ బెడ్ మీదకి వెళ్ళి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా నా విజ్ఞప్తి, సార్ నాలాంటి బాధితులు రోజు కూలీ చేసుకుని బతికే వాళ్ళని నమ్మించి మోసం చేసి ఇబ్బంది పెడుతున్న ఈ స్టార్ హెల్త్ మీద యాక్షన్ తీసుకోగలరని నా ఒక్క మనవి. ఈ స్టార్ హెల్త్ ప్రజల తరపు, పేషెంట్ల అందరి తరపు నుంచి కూడా నా చిన్న రిక్వెస్ట్ సార్, దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పేద ప్రజలందరికీ న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. ఇదే సార్ నా విన్నపం. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు మీరేమో ఆటో నడుపుకుని జీవితం కొనసాగించేటువంటి వాళ్ళు, ఒక పక్కనేమో మీ ట్రీట్మెంట్కు లక్షలు కావాలి. ఇప్పుడు సరే 2-3 లక్షలు కానీ ఇప్పుడు ఆపరేషన్ కానటువంటి పరిస్థితి, మీరు దాన్ని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు జేబులకి ఇప్పుడు 80-90 పెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ కావాలి. ఏంటిది, ఏం చేయదలుచుకున్నారు? ఏం చేయలేము సార్, ఇక్కడ ఉంటే రోజు ఇంత ఛార్జ్ పడ్డాడు తప్ప మాకు ట్రీట్మెంట్ జరిగేటట్లేదు. వాళ్ళేమో మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పేమెంట్ కట్టవలసిందే. నేను ఈ పేమెంట్ కట్టలేకనే అప్పో చేసి కట్టి నా విన్నపాన్ని న్యాయ పోరాటం చేయదలిచి నేను స్టార్ హెల్త్ కాడికి పోయి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను రోజు ఆ పేషెంట్ యొక్క బాధ అంటే బెడ్ పైన కూడా ఉండి ఆయన ఏడుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. స్టార్ హెల్త్ చేసినటువంటి మోసానికి అటువంటి వాళ్ళు బలి కావాల్సిందేనా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. మరి వాళ్ళని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా ప్రభుత్వాల యాక్షన్ కూడా సీరియస్గా తీసుకోవాలి కదా. సో ఎన్నిసార్లు పంపించినప్పుడు కూడా ఇగో రిజెక్షన్ లెటర్. వాళ్ళ కొడుకు ఇక్కడ ఒకసారి అమ్మతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఇద్దరికి ఉంది జాయింట్ పాలసీ. ఇది జాయింట్ పాలసీ, సో ఇద్దరికి ఉంది. ఆమె ఏంటిది, మీరు పోయిన తర్వాత ఏమని చెప్తా ఉన్నారు, ఏంటి పరిస్థితి? ఏమని చెప్తున్నారంటే మీరు ఏదో కావాలని చేస్తున్నారు, ఏదో ఉట్టి వేసుకొని వచ్చారు, అది బ్లడ్ ఆగిపోయింది, దానికి ఏం కాదు, దానికి పిల్లులు రావు, మీరు 17 తారీఖు అడ్మిట్ అయ్యారు అంటారు. నేను అన్న 17 తారీఖు అడ్మిట్ అయితే నాకు చూపియండి, నేను 17 తారీఖు అడ్మిట్ అయితే అది నేను డబ్బులు ఏం అడిగాను అని చెప్తే తెస్తాను పోయిండు. ఒక మేడం వచ్చి లేదండి ఇదన్నీ ఉట్టి బ్లడ్ ఆగిపోయింది కదా, కావాలని మీరు అడ్మిట్ అయ్యారు, మీకు డబ్బులు రావు, ఒకవేళ వచ్చినా కూడా బిల్లులు పెట్టుకుంటే వస్తాయి అంటే నేను అవన్నీ నాకు చెప్పకండి, మా హస్బెండ్ 4 days అయితే అందులో ఉండి ఆయన మాకు ఎంత అవసరం అవుతుందో మాకు తెలుసు, నీకు జీతం చేస్తున్నావు, ఒక నెల జీతం రాకుండా నీకు బాధ ఎంత ఉంటుందో నీకు తెలుస్తుంది, అక్కడ నీకు కడునొప్పి లేవట్లేదు, నాకు లేస్తుంది అక్కడ కడునొప్పి, నాకు న్యాయం చేయండి, నాకు డబ్బులు నాకు అగ్రిమెంట్ అన్నా రాసేయండి, ఫీ అంతా అయిపోయినాక బిల్లులు పెట్టుకుంటే డబ్బులు ఇస్తాను, రిమెంట్స్ ఇప్పుడన్నా ఇస్తాను చెప్పండి, నాకు ఏదో ఒకటి న్యాయం కావాలని ఎంత పోరన్నా కూడా లైట్లు బంద్ చేసిరు, షట్టర్ మూసుకురు, మనుషులు అక్కడ ఉన్నా కూడా షట్టర్ వేసుకొని పోయిరండి. నేను 4కి పోయి 7:30 దాకా ఉన్నా అక్కడ, పేషెంట్ ఒక్కడే ఉండి ఇక్కడ, మా కొడుకు నేను పోయి అక్కడ ఎంత అంగమా చేసినామో, ఇంకా వద్ద బర్త్డే అంట అక్కడ కేకులు కట్ చేసుకుంటారు, కొంతమంది వెళ్ళిపోతారు, అసలు మనుషులకు కేర్లెస్ లేదు, వాటర్ లేదు, గీటర్లు అర్షణ కూడా ఇంత లెక్క పెట్టట్లేదండి. పరిస్థితి ఏమనిపిస్తా ఉన్నది? సో ఒక పక్కనేమో మీరు ఉన్నటువంటి పైసలు కూడా ఇక్కడ ఖర్చు పెట్టుకొని చిన్న కుటుంబం పెట్టినాము, నాలాగా ఇంకొకరికి కావద్దండి, నాలాగా ఇంకొకరికి కావద్దు, నాకు న్యాయం కావాలి, నాకు రూపాయి డబ్బులు రావాలి, నా హస్బెండ్ కూడా బాగా కావాలి, నాకు కోరుకునేది అది ఒకటే, నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. అంతా కూడా మీరు ఎన్నిసార్లు వాళ్ళంతా కూడా రిజెక్ట్ పంపిస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నారు మీరు కావాలని చేసుకోరు, మీరు ఫ్యామిలీ డాక్టర్ తోటి కావాలని చేసినాను, ఎంతసేపు అబద్ధం చెప్తున్నారు, మీరు డబ్బులు కట్టుకోండి, బిల్లులు తెచ్చినాక అప్పుడు ఆలోచిస్తాం, అంతకని మించి ఏం లేదని చెప్తారు. ఇంకేం చేయాలండి, ఇంకెక్కడ పోవాలి చెప్పండి, మాలాంటి వాళ్ళం ఎక్కడ పోవాలి, ఇంకా మాకు ఒక న్యాయం కావాలి, అదొకటి. ఇప్పుడు నా భర్తకి ఏ ట్రీట్మెంట్ జరగలేదు ఇప్పటివరకు, వచ్చిండు బెడ్ మీద కూర్చుండి, ఇక్కడ వీళ్ళు వేస్తారు బిల్లులు, అక్కడ ట్రీట్మెంట్ లేక మేము ఎక్కడ వెళ్ళాలో చెప్పండి. ఇప్పుడు ఇంటికి తీసుకోవాలంటే ఆ ప్యాక్ తీయనంటారు, దానికి పర్మిషన్ లేదని చెప్తారు. వచ్చేటప్పుడు వీళ్ళు చక్కగా చూడక, వాళ్ళు చక్కగా చేయక, మాలాంటి వాళ్ళు పేదోళ్ళం ఎక్కడ పోవాలి? ఈ డాక్టర్లు కూడా చక్కగా చెప్పాలి అసలు వాస్తవానికి, మీకు డబ్బులు అవుతాయా కాదా అని చూసి ఆ రోజు పంపిస్తాం, మేము మా బాధ మేము పడతాం కదా. ఇప్పుడు 4 days అయింది, 80,000 వేసిండు, అవి కట్టకుండా పంపించారు కదా మమ్మల్ని, అవి కట్టాలి. ఇప్పుడు మా ఆయనకు ట్రీట్మెంట్ జరగలేదు, ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? ఇంత కష్టపడి చేసుకొని రూపాయలు పొదుపు చేసుకొని కష్టం చేసుకొని కట్టుకుంటే ఇప్పుడు మాకు ఏ ఫలితం లేనప్పుడు అది ఎందుకండి? మాకు అవసరం లేదు కదా, మాకు న్యాయం కావాలి. ఫస్ట్ నాకు ట్రీట్మెంట్, నాకు భర్తకు ట్రీట్మెంట్ కావాలి, అది ఒక్కటే కావాలి, నేను కోరుకుంది ఒక్కటే. సో ఇది వాళ్ళ మిస్సెస్ ఇద్దరికి ఉంది, ఆయనేమో ఆంజనేయులు, ఏమేమో వెంకటమ్మ. సో వీళ్ళిద్దరికి కూడా పాలసీ కట్టింది వాళ్ళ కొడుకే.
సో వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏం చెప్పదలుచుకోరు స్టార్ హెల్త్ గురించి, మీరు ఏం చెప్పదలుచుకోరు? మీరు ఎందుకు స్టార్ హెల్త్లో మీరు మీ అమ్మ నాన్న పాలసీ తీసుకున్నారు? అప్పుడు నేను వేరే హెల్త్ ఇష్యూ పోతాను, హెల్త్ ఇన్సూరెన్స్ పోతానన్నాడు. ఏజెంట్ చుట్టారు, ఇది మాకు చాలా మంచిగా ఉంది అందరికన్నా, మీకు 2,50,000 బోనస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది, మాది వితిన్ 1 hour 1/2 hour అప్రూవల్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి ఏజెంట్ మీరు ఏం చేస్తారు చేసుకోండి, అప్రూవల్ ఇవ్వము. నిన్న పోయి రిక్వెస్ట్ చేశాను, మా డాడీకి ఎమర్జెన్సీలు ఉన్నాడు, 3 daysకి వెళ్ళి ఎమర్జెన్సీలు ఉన్నాడు, మీకు ఏం కావాలి చెప్పండి అని అన్నా. ఏం జరిగింది? హాస్పిటల్ వాళ్ళు ఏమంటా ఉన్నారు? మీ నాన్నకు ట్రీట్మెంట్ చేస్తారట లేదట? ఈ కార్డు మీద అసలు అమలు అవుతుందా లేదా? అసలు హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు, అప్రూవల్ ఇస్తాం, ఫార్వర్డ్ ముందు ఏమని పోతాము, అప్రూవల్ ఇవ్వకపోతే మీరు క్యాష్ కడతంటే చేస్తాము. మాకు వాళ్ళు కూడా ఏం సరిగా చెప్తలేరు. మేము సాటర్డే మార్నింగ్ 8 o'clock వచ్చాము ఈ హాస్పిటల్కి, 10 o'clock ఇయర్ వాడు పోయాం మేము. పోయిన ఎంపటే 1 hourకి నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్రూవల్ పంపించాను. నాకు నైట్ 6 o'clock రిజెక్షన్ మెయిల్ అని వచ్చింది నాకు. నేను ఎంపటే కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేశాను, ఎందుకు రిజెక్షన్ అయిందంటే సార్ డాక్యుమెంట్స్ ప్రాపర్ లేదు, డాక్టర్కి వెళ్ళి ఒక లెటర్ పెట్టాను అన్నాడు. మళ్ళీ నేను అదే నైట్ డాక్టర్ ఫోన్ చేసి ఇంకో లెటర్ పెట్టించాను. ఫస్ట్కి మీరు 31st జాయిన్ అయిన ఫస్ట్కి ఇంకో లెటర్ పెట్టించాను. ఆ లెటర్ రిజెక్ట్ చేశారు. సండే ఈవెన్ ఫస్ట్ టైం సాటర్డే, ఈవెన్ సండే డాక్టర్ రాసి పెట్టారు కూడా సండే ఒకటి రిజెక్ట్ చేశారు. డాక్టర్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ ఏం చేస్తారు, ఇంకోసారి లెటర్ పెడదాం, మళ్ళీ డాక్టర్ వేరే విధంగా సేమ్ రాశారు. డాక్టర్ క్లియర్గా మెన్షన్ చేశారు, సిటీ స్కానింగ్ ఎండోస్కోప్ అన్ని చేయాలి, నర్వ్స్ కొంచెం ఎఫెక్ట్ ఉంది, నర్వ్స్ స్కానింగ్ తీయాలని చెప్పాడు. అయినా డాక్టర్ రాసి మళ్ళీ రిజెక్షన్ చేశారు. మళ్ళీ మీ ఏజెంట్ని నేను సాటర్డేకి ఏజెంట్కి ఫోన్, మాకు కట్టించిన ఏజెంట్ సుధాకర్ ఆయన పేరు, సుధాకర్ వాళ్ళ సేల్స్ మేనేజర్ పాషా అంటే వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు. కట్టించేటప్పుడే సో నైస్ చెప్పారు, సార్ వితౌట్ 1 rupee మీకు అన్నీ వస్తాయి, క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఇది నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పారు. ఇప్పుడు పోతే ఏజెంట్ ఫోన్ ఎత్తాడు, సేల్స్ మేనేజర్ నిన్న కొట్టంగా ఒక 50 times పడితే 1 time 2 times ఎత్తాడు. ఏమైందన్న పరిస్థితి, మా డాడీ ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాడంటే నాకేం తెలియదు సార్, నేను ఓన్లీ పాలసీలు కట్టించే వరకు నాకు ఇవన్నీ తెలియదు అన్నారు. అన్న ఏం మాట్లాడుతున్నా, అప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే వాళ్ళ సేల్స్ మేనేజర్ కలిపారు. అన్న ఏంది ఇది ఇష్యూ ఇట్లా అవుతుందంటే, నేను అన్న ఈ ఇష్యూ ఇట్లనే అవుతుంది, పెద్ద అవుతుంది అన్న, ఇదంటే ఏం చేస్తా చేసుకోండి అదంటే నేను మా బాబాయ్ని తీసుకొని నా స్టార్ హెల్త్ హెడ్ ఆఫీస్ పోయాను. అక్కడ పోతే సెక్యూరిటీ గార్డ్ ఫస్ట్ నేను ఇట్లా ఎమర్జెన్సీ ఉన్నట్టు ఆయన పంపించలేదు. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసిన, అన్న ఎమర్జెన్సీలు ఉన్నాడు, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పటికి 3 days అయింది మా డాడీ అడ్మిట్ అయ్యి, ఆ పొజిషన్ అనేది తెలుస్తలేదు మాకు, మీరు ఇస్తారా ఇయరంటే క్లియర్ చెప్పని మనీ అయినా అరేంజ్ చేసుకోండి, సపోజ్ ఇచ్చి మీకు కట్టింది ఎందుకు, నేను జస్ట్ రిన్యువల్ కూడా 23rd క్రెడిట్ కార్డ్ అప్పు చేసి మరీ కట్టాను, నేను 23,000 కట్టాను పాలసీ విత్ ఇంక్లూడింగ్ ఛార్జెస్, 200 rupees ఛార్జెసే పెట్టాను నేను క్రెడిట్ కార్డ్కి. ఇటువంటి యూజ్లెస్ పాలసీ మనకు ఎందుకు, ఇప్పుడు ఏం యూజ్లెస్ పాలసీ. ఇంకా వాళ్ళు కూర్చోబెట్టుకొని కొత్త మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటా, ఈ టార్గెట్ కావాలి ఆ టార్గెట్, కస్టమర్ పోతే కేక్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళ సెలబ్రేషన్. మేము 4 o'clock పోతే 4:30 5 o'clock మాకు ఇన్సైడ్ వస్తే ఏజెంట్ వచ్చాడు, మాకు కొట్టగా ఏజెంట్ పంపించు, ఏజెంట్ని పట్టుకుని ఏజెంట్ నేను మా మమ్మీ బాధకు చాలా అడిచినాము, ఏజెంట్ నేనేం చేయలేను. ఈ పాలసీ అంతా కూడా క్యాష్లెస్ పాలసీ, ఇదంతా కూడా క్యాష్లెస్ పాలసీయే. మేము ఆల్రెడీ మళ్ళీ డౌట్ వచ్చి మా పిన్ని మొన్న చూడనీకి, మా ఫాదర్ని రోజు చూడనీకి వస్తున్నారు, మా పిన్ని వాళ్ళకి నెంబర్ ఇచ్చి ఆయన కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు చేస్తే మేడం ఇది నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్, మేము పక్కన ఉన్నాం అప్పుడు, ఇది నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ పాలసీ, 1 year తర్వాత మీకు ఏ డిసీజ్ లేకపోతే ఏ డిసీజ్ అయినా పోవచ్చు, మీ చిన్న నర్సింగ్ హోమ్ పోయినా మీకు బిల్లులు పెట్టినా మీకు వచ్చేస్తాయని చెప్పారు. సరే మేము అదన్నీ అడుగుతలేము, ఎమర్జెన్సీ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మా డాడీ, మాకు అప్రూవల్ కావాలి, కనీసం ప్రీ అప్రూవల్ మేము ఎస్టిమేషన్ 1,10,000 వేయించాం కిమ్స్కి, కనీసం 50,000 ప్రీ అప్రూవల్ ఎంతో అంత ఇవ్వండి, ఈ తర్వాత మనం డిశ్చార్జ్ అప్పుడు ఎంతో అంత చేద్దామని నేను చెప్పాను. అట్లా ఇవ్వం మేము. ఆమె అల్లకి పోయినాం, మేడం అంట, ఆమె పేరేమో తెలియదు, ఆమె డాక్టర్ అంట, మీ డాడీకి మా డాడీకి బ్లీడింగ్ అవుతుంది, మీ డాడీకి బ్లీడింగ్ అయిపోయింది అంటారు. ఇంకో ఆయన శ్రీకాంత్ ఆయన అంటే పేరు, 17th మా డాడీ కిమ్స్కే రాలేదు, మా డాడీ పనికి పోయాడు ఆల్రెడీ, 17th మీ డాడీ హాస్పిటల్ పోయాను, నేను మా మమ్మీ ఒకరే అడిగాం, 17th నాకు మా డాడీది రిపోర్ట్ కావాలి, ఆ 17th తెచ్చిస్తాం, మేము ఫ్రీగా, మేము రూపాయి కూడా అడగమన్నాం. ఆయన పోయాడు 1/2 hour తర్వాత నేను ఏజెంట్ని నేను మా మమ్మీ టైట్ చేస్తే పిలుచుకొచ్చారు, ఏమైందన్న రిపోర్ట్ అంటే అది మీది కాదు సార్, బై మిస్టేక్ అన్నారు. ఎట్లా అంటారు అన్న, ఎట్లా అంటే ఆ మేడం వచ్చింది, ఆ మేడం టీ దానికి పోయిందట, ఆ మేడం వచ్చింది, మేడం ఏంది మేడం అంటే నేనే హెడ్, నేను అన్న ఎవరైనా CEO ఎవరైనా ఉంటే చెప్పండి నేను మాట్లాడతా, మా ఫాదర్ కండిషన్ బాగాలేదు నేను మాట్లాడతా అని చెప్పాను. మాట్లాడితే లేదు నేనే హెడ్ ఈడ వచ్చిందా మెయిల్, మీ ఫైల్ మేము రిజెక్ట్ చేస్తున్నాం, మేము రిజెక్ట్ మెయిల్ ఓన్లీ మా ఇంకా వాళ్ళ కస్టమర్ కేర్ క్లియర్గా మెన్షన్ చేశాను, ఇది యాక్చువల్ కట్టేటప్పుడు మా డాడీ నెంబర్ ఇచ్చాను, ఎందుకంటే డాడీది మా మీద పాలసీ కాబట్టి డాడీ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు డాడీ బాగాలేదు కాబట్టి నా నెంబర్ ఇచ్చాను కస్టమర్ కేర్ వాళ్ళకి, క్లియర్ ఏమన్నా నాకు పంపించాను, నేను చూసుకున్నాను పంపించాను. ఈ కస్టమర్ కేర్ వాళ్ళు డాడీకి ఊకే ఏమన్నా డాడీకి ఫోన్ చేశారు,
డాడీ ఫోన్ చేసి వాళ్ళు ఏమో డాడీకి టెన్షన్ పెడితే ఆయన ఇది చూసి ఇంకా టెన్షన్ అయిపోతుంది. ఎన్నో తారీఖు అంటే 2 సార్లు 3 సార్లు రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయినప్పుడల్లా మెయిల్ వస్తా ఉందా మీ ఫైల్ రిజెక్ట్? మెయిల్ వస్తుంది, ఇది రిజెక్షన్ లెటర్ మనకి. ఏం మెన్షన్ చేసిండ్రు రిజెక్షన్, దేనికోసం మెన్షన్ చేసిండ్రు, ఎందుకు రిజెక్షన్ చేస్తాం? కెనాట్ బి అసిస్టెంట్ ఎట్ దిస్ స్టేజ్, హెన్స్ క్యాష్ టెస్ట్ క్లెయిమ్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్, రిక్వెస్ట్ యూ టు గో ఫర్ రియంబర్స్మెంట్. ఏం రీజన్ మెన్షన్ చేయలేదు, డాక్యుమెంట్స్ లేవా ఇది లేదా. నేను పోయి వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశాను, డాక్యుమెంట్స్ కావాలి ఏమన్నా, నేను తెచ్చిసా పర్సనల్గా. కండిషన్ నిన్న మా డాడీని ఒక్కరిని ఇచ్చిపెట్టి పోయాం మేము నిన్న హాస్పిటల్లో 3.5 hours పోయాం. సో అంత మొత్తుకున్న ముఖం పైన సెటిల్ వేసిపోయారు. ఎవరో హెచ్ఆర్ అంట, వాళ్ళ పాలసీ వాళ్ళకి చెప్పలేదు, ఏజెంట్ పైన మొత్తుకుంటున్నాడు. అదేందో తెలియదు, మీ ఇష్టము, మాకు టైం అయిపోయింది, మేము వెళ్ళిపోతాము. పోయి చూసిండు కదా, ఇప్పుడు ఆఫీస్ కాడికి కూడా పోయింది కదా, సో మీలాంటి బాధితులు కూడా వస్తా ఉన్నారా? వాళ్ళు ఏం చెప్తారు? రోజు వస్తా ఉన్నాను, అడిగితే అన్న తిప్పిస్తున్నారు. సరే అన్న, నాకంటే ఏదో అదే సరే మేము ఏదో మేము ఫ్యామిలీ డాక్టర్, సరే మేమే మాదే తప్పు అనుకున్నాం, మరి మీకెందుకంటే సేమ్ అన్న క్యాష్ రియంబర్స్మెంట్. సరే రియంబర్స్మెంట్ పెట్టుకున్న వాళ్ళు ఎంత, ఒకరు వచ్చారు బాధ్యతలు 4 lakhs అంట, ఎంత ఇచ్చిరా అంటే 1 lakh ఇచ్చారు, 3 lakhs చేతికెళ్ళి కట్టుకోవాలి. సరే ఏజెంట్ అంటే మరి రియంబర్స్మెంట్ అని ఏమైనా వస్తుంది 80% అంటే ఏజెంట్ చెప్పాడు 80% వస్తుంది. సరే అన్న 80 కాకపోతే కనీసం నాకు 50 to 60 అని ఇప్పేవన్న, అది కూడా గ్యారంటీ ఇయరంట. మేము చెప్పలేము, మాకు రూల్ కొన్ని తీసుకునేటప్పుడు ఏమో ఆఫ్టర్ 1 year ఏ డిసీజ్ లేకపోతే యూఆర్ ఫుల్ ఎలిజిబిలిటీ అన్నారు. ఇప్పుడేమో మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మాకు కొన్ని టిక్ మార్క్స్ ఉంటాయి, టిక్ అవి గైడ్ లైన్ మీట్ అయితేనే ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి మరి ఈ పాలసీ గురించి మీకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నాను మిగతా పాలసీదారులకు? నేను ఏం చెప్తున్నా అంటే పబ్లిక్కి దయచేసి స్టార్ హెల్త్ పోకండి, పోయి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వేరే దాన్ని మార్చుకోండి. దీనంత వరస్ట్ ఏ పాలసీ లేదు, ఉన్నాయి మనకు పాలసీస్, కానీ దీనంత వరస్ట్ చేయలేదు. 100%, 99%, 100లో 1-2 మెంబర్స్కి ఇస్తారు, 99 to 97 రిజెక్షన్. గట్టిగా అడిగితే పోలీసు వాళ్ళని పిలుస్తారు, బౌన్సర్లు ఉన్నారు, ఏం చేస్తారు చేసుకోండి, మేము కూడా మాకు లీగల్ సెల్ మేము చేస్తామని మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. సెటర్ డైరెక్ట్ డోర్లో మూసేస్తారు. కస్టమర్ పోతే వాళ్ళు కేక్ కట్ చేసుకుని అంత కేర్లెస్ అంటే ఏం చెప్తాను చెప్పండి. దయచేసి న్యాయం చేయాలి, మనలాంటి వాళ్ళు, నాలాంటి ఇంకొకరు జరగవద్దు. ఆల్రెడీ చాలా కేసెస్ ఉన్నాయి, ఇది మన సీఎం దగ్గర ఈ న్యూస్ పోవాలని నాది అంతే. ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు బాధితులు పదే మాట్లాడుతూ ఉన్నది కూడా అదే. ఎందుకంటే సో ఏదైనా మనకు అనుకున్నటువంటి మన పరిస్థితి, రోగము ఆరోగ్యం బాగలేకనే హాస్పిటల్లో చేరుతాం. సో హాస్పిటల్లో చేరినప్పుడు పైసలు ఉండే కదా అని చెప్పేసి ముందస్తుగా కట్టుకునేదే బీమా. ఈ బీమా సంస్థలు కూడా ఈ విధంగా మోసం చేస్తే మరి వాళ్ళని ఎవరు కట్టడి చేయాలి, ఎవరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి? వాళ్ళు సపరేట్ వాళ్ళ ఒక వింగ్నే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సపరేట్గా వాళ్ళకు అడ్వకేట్లు కానీ మిగతా బౌన్సర్లు కానీ ఇటువంటి కస్టమర్లు ఆడికి పోయినప్పుడు అవసరమైనట్టుంటే వీళ్ళపైన దాడికి కూడా దిగబడతా ఉంటారు. సరే వీళ్ళ డాడీకి ముక్కుతోటి ఉన్నటువంటి సమస్య ఎండోస్కోపీ అదేదో చేయాలి. సో ఇదంతా కూడా చేయాలి. చిన్న సంబంధించినటువంటి నోసల్ ప్యాక్ రిమూవల్, పెద్దది ఎండోస్కోపీ, నోసల్ ఎండోస్కోపీ సర్జరీ. సో ఇటువంటి సర్జరీ చేయాలి. సరే ఇది 1-2 రోజులు ఆగిన పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదేమో, కానీ చాలామందికి కొంత హార్ట్ సమస్యతోటి, లివర్ సమస్యతోటి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. అట్లాంటప్పుడు కూడా మరి ఆ పేషెంట్ పట్టుకొని ఉండాలి, వాళ్ళ బంధువులు, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఏమిటి తిరగాల? చూడండి ఎంత అన్యాయం. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు, పాలసీ కట్టేటప్పుడేమో ఒక రకంగా, ఈ పాలసీ అంతా కూడా రియంబర్స్మెంట్ కాదు. ఇది మీరు ఏదైతే మీరు ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా అంత ట్రీట్మెంట్ పైసలు వస్తాయని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత ఇది కేవలం రియంబర్స్మెంట్ పాలసీ అని చెప్తారు. రియంబర్స్మెంట్ పాలసీలో కనీసం మరి ఏమైనా 80%, ఒకవేళ కనుక ₹1,00,000 అయినట్టయితే ఉంటే 60,000 ఏమైనా ఈ స్టార్ హెల్త్ ఏమైనా పరిస్థితి అంటే అది కూడా కాదు. ₹1,00,000 అయితే ఆ 20,000 వస్తాయో రావు, అవి కూడా నమ్మకం తక్కువే. సో అటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను పైకి పోయి ఆ పేషెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆడికి వచ్చినటువంటి డాక్టర్ కూడా అంటా ఉన్నాడు, లేదమ్మా మా హాస్పిటల్లోనే 100లకు పైన మంది ఉన్నారు ఇక్కడ, ఇంకో ఇటువంటి వాళ్ళు స్టార్ హెల్త్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు, ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. అంటే ఒక్క హాస్పిటల్లోనే 100ల సంఖ్యలో ఈ స్టార్ హెల్త్ బాధితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉండాలా? అంటే ప్రజలను ఏ విధంగా మభ్యపెడతా ఉన్నారు, ఏ విధంగా మాయ చేస్తూ ఉన్నారు. తీరా చివరికి హాస్పిటల్ బెడ్ పైన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కూడా కనీసం కనికరం లేకుండా ఈ యొక్క యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు. దయచేసి దీని పట్ల ఖచ్చితంగా చర్యలు ఉండాలి. మనం 1-2 ఎపిసోడ్లు చేస్తే ఏదో నోటీసులు పంపే ప్రయత్నం చేసిండు అంటే ప్రజలను కోసం మనం మాట్లాడితే ఇంకా మన పైన ఇక వార్తలు చేయకూడదు, ఇంకేది చేయకూడదు అన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు దుర్మార్గులు.
పాపం తాకుతుంది కదా, పురుగులు పడతారు. ఇటువంటి వాళ్ళ పేదలు కట్టేటువంటి ఇన్సూరెన్స్ పైసలు ఇటువంటి హాస్పిటల్ బెడ్ పైన పడుకున్నప్పుడు కనీసం అక్కిరొత్తాయి అని చెప్పేసి కట్టుకున్నటువంటిదే ఈ హెల్త్ పాలసీలు ఇవన్నీ. ఈ టైంలో కూడా వాళ్ళని మోసగించడం ఇది చాలా అన్యాయం. దయచేసి పోలీసులు ఆలోచించాలి, ప్రభుత్వం సైతం కూడా ఇటువంటి ఫేక్ ఎవరినైతే కస్టమర్లని ఏదైతే ఇబ్బందులు పెడతా ఉన్నదో ఈ యొక్క హెల్త్ పాలసీల పేరు మీద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసి తీరా హాస్పిటల్లో చేరిన తర్వాత చేతులు ఎత్తేసేటువంటి ఇటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన కేవలం పని చేసుకుంటాడు, ఆటో డ్రైవర్ ఆయనే. ఇప్పుడు ఏమైంది, దాంట్లోకి వచ్చి చేరిన తర్వాత కనీసం ట్రీట్మెంట్ కాలేదు, 4 రోజులు అవుతుంది దాంట్లోకి వచ్చి చేరితే 80,000 అదనంగా జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి ఆయన. 80,000 కడితేనే ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ చేస్తారు. ఒక పక్క పాలసీ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, ఇటు ట్రీట్మెంట్ కాలేదు, మిగతాది 80,000 కడితే మాత్రమే నువ్వు వీళ్ళకెళ్ళి వెళ్ళిపోవాలి. ఇప్పుడు హాస్పిటల్ చెప్పే అటువంటిది ఏంటిది చెప్పండి. ఇది సామాన్యుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. వీటిని నమ్మే కదా వాళ్ళ దగ్గర ఎంతో కొంత పోగేసుకొని దాంట్లోకెళ్ళి ఈ హెల్త్ పాలసీని కట్టేది. 23,000 పాలసీ ఇది 4 సంవత్సరాలుగా కడతా ఉన్నాడట. ఇక్కడ ఉంటుంది కదా 10 లక్షలు ఉందా మనకి, 10 లక్షలు. ఈ కార్డు పైన 2 భార్యాభర్తలు, ఎవరు వర్సు ఆంజనేయులు అండ్ వెంకటమ్మ, వీళ్ళిద్దరు భార్యాభర్తలు 10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్కి ఇప్పుడు ఆయనకు అయ్యేటువంటి ట్రీట్మెంట్ దాదాపుగా లక్ష నుంచి 1,50,000 మధ్యలో అవుతుంది కావచ్చేమో. అంటే 1,00,000 నుంచి 1,50,000 ట్రీట్మెంట్కే వెనకాడికి వేస్తూ ఉన్నారంటే రేపు 10 లక్షల ట్రీట్మెంట్కి ఈ కార్డు పనికి వస్తుందా? 4 గీక్కోవడానికి కూడా పనిచేయదు. సో దయచేసి దీని పట్ల మీరు కూడా గట్టిలనే ఉన్నా. ఇక్కడ ఇంకో ఆయన వచ్చిండు ఇన్సూరెన్స్ సార్, 100 పాలసీలలో 2 పాలసీలు కూడా ఇవ్వరు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు దయచేసి తీసుకోవద్దు. వరస్ట్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. దయచేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చూసి ఎవరు మోసపోకండి. మేము కస్టమర్, మేము కిమ్స్లోనే తీసుకున్నాం. దిస్ ఈజ్ వరస్ట్ కంపెనీ, వెరీ వరస్ట్ కంపెనీ. 100 పాలసీలలో 2 పాలసీలు కూడా ఇవ్వరు సార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. మేము ఐఎమ్ వెరీ సీనియర్. ఇవ్వడు సార్ వాడు ఇవ్వడు. వాడు రియంబర్స్ పెట్టుకోమంటాడు, ఇప్పుడే క్లెయిమ్ ఇవ్వను, రేపు రియంబర్స్మెంట్ అసలు ఇవ్వడు సార్. వేస్ట్. స్టార్ ఇన్సూరెన్స్ దయచేసి ఎవరు తీసుకోవద్దు. మా సిస్టర్కి 10 lakhs కట్టాము సార్ స్టార్ ఇన్సూరెన్స్ లో. ఇదే కిమ్స్ లో కట్టాము, 10 lakhs కట్టాము. వీడు అసలు ఇవ్వలేదు సార్ స్టార్ ఇన్సూరెన్స్ వాడు. మేము 10 lakhs సార్, అది కూడా 10 lakhs. ప్రీమియం 1,50,000 per year భార్యాభర్తలకి. వెరీ వరస్ట్ సార్ స్టార్ ఇన్సూరెన్స్. కిమ్స్ కానీ స్టార్ కానీ మన సంఘమిత్ర ఆస్టర్ వాళ్ళే చెప్తున్నారు సార్, దయచేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. 100 పాలసీలలో 100 క్లైమ్స్లో 2 క్లైమ్స్ కూడా ఇవ్వచ్చు సార్ వీడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాడు. మీరు ఇట్లాంటి అనుభవం ఎదురైనప్పుడు మరి పోయి అడిగితే ఏమంటా ఉన్నారు? అడిగాము సార్, అడిగాము. అక్లైన్ అన్న డిక్లైన్ అంటున్నారు సార్. స్టార్ ఇన్సూరెన్స్ వరస్ట్ సార్. చాలా మంది బాధితులు దీన్ని నమ్ముకొని ఇన్సూరెన్స్ కట్టి ఇబ్బంది పడి రోడ్డు పాలయ్యి ఆ టెన్షన్కి ముందు ఇది క్లైమ్ వచ్చే వరకు ఎంత టైం పడింది దాని టెన్షన్కి చచ్చిపోతున్నారు సార్ జనాలు. మనం కట్టేది కూడా అంటే మనకు ఏమన్నా నొప్పి వచ్చినప్పుడు ఏదైనా రోగం వచ్చినప్పుడు అవసరం అవుతుందని మనం కడతాం. మళ్ళీ ఈడికి వచ్చి ఈడ పడుకున్న తర్వాత హాస్పిటల్లో మీదకెళ్ళి బెడ్ మీద ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం సార్? ఇన్సూరెన్స్ ఉందని నమ్మకంతో మనం బాగా దృఢంగా ఉంటాము. వీడు ఎప్పటికీ వర్డ్ సార్ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ వరస్ట్ సార్. మేము సంవత్సరాలు తిరిగాము, మేము ఇప్పటికి కడుతున్నాము. అసలు వీడు మటుకు ఇవ్వడు సార్. దయచేసి ఎవరు వినియోగదారులు ఎవరు కస్టమర్స్ ఎవరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. ఇది ఇక్కడ వాళ్ళు బాధితులు వీళ్ళంతా కూడా ఏది ఆ లోపల కిమ్స్ హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ దీంట్లో వాళ్ళు కూడా పాలసీ కట్టిళ్ళు. వాళ్ళు పాపం ఆవేదనగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే జరిగినటువంటి ఆయన కూడా 10 లక్షల పాలసీ ఉన్నది. 10 లక్షల పాలసీలో ₹1 కూడా చెల్లించకుండా రియంబర్స్మెంట్ కోసం మీరు దరఖాస్తు చేసుకోరు. రియంబర్స్మెంట్ వస్తుందా రాదా కూడా కనీసం అది ఒక క్లారిటీ లేదు. వస్తే ఎంత వస్తుంది? 15 నుంచి 20%. ₹1,00,000 అయితే 20,000 వస్తుంది. అది కూడా నో గ్యారంటీ లేదు. అది కూడా వస్తుందా రాదా అనేది కూడా లేదు. దయచేసి ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకున్నట్టయితేనే మిగతా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.